జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటలో కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. దాని నుంచి తప్పించుకోవడం మహామోహులకు కూడా సాధ్యం కాదు. అది ఎలాగో తెలుసుకుందాము. కన్నయ్యను కనకపోయినా ప్రేమధీరా పెంచిన అమ్మ యశోదమ్మ. శ్రీకృష్ణుని తత్వాన్ని తెలియజెప్పే అద్భుతమైన ఉదంతం ఇది. మేనమామ కంసుడిని వధించిన తర్వాత తల్లిదండ్రులు దేవకి వసుదేవులను విడిపించడానికి కృష్ణుడు చెరసాలకు వెళ్ళాడు. అప్పుడు దేవకి కృష్ణుడిని ఇలా అడిగింది, కుమారా, నువ్వు అంత శక్తిమంతుడివి కదా, మరి నన్ను విడిపించడానికి 14 సంవత్సరాల వ్యవధి తీసుకున్నావే ఎందుకు అని అడిగింది. అప్పుడు కృష్ణుడు చెల్లించలేదు. నెమ్మదిగా తల్లికి ఇలా బదులిచ్చాడు, నువ్వు నన్ను లోకానికి 14 సంవత్సరాలు దూరం చేయలేదా అని అడిగాడు. అర్థం కాని దేవకి కొడుకుని అడిగింది, నేను నిన్ను 14 సంవత్సరాల పాటు లోకానికి దూరం చేశానా? అదెప్పుడు నాయనా అన్నది. త్రేతాయుగంలో నేను రాముణ్ణి, నువ్వు కైకవి. నన్ను 14 సంవత్సరాల పాటు అడవులకు పంపలేదా? ఇది కృష్ణుడి సమాధానం. నేను కైకనా? అయితే నిన్ను కన్నా ఆ భాగ్యశాలి కౌసల్య ఈ జన్మలో ఎవరో కాస్త చెప్పు నాయనా అన్నది దేవకి. కృష్ణుడి మొహంలో అదోలాంటి దీప్తి. ప్రశాంతంగా ఇలా బదిలించాడు, ఇంకెవరు? మా అమ్మ యశోద. ఆ యుగంలో 14 సంవత్సరాలు కొడుక్కి దూరమైంది కనుక ఈ యుగంలో ఆమెకు అదే 14 సంవత్సరాల పాటు ఉండి మాతృత్వ మాధుర్యాన్ని చవిచూసేలా చేశాను. నేను కూడా ఆ మమకారాన్ని తనివి తీరా ఆస్వాదించానని తల్లికి వివరించి చెరసాల నుంచి విముక్తి చేశాడు. చూశారా, కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. కారణ జన్ములైనా దాని నుంచి తప్పించుకోలేరు. కిట్టయ్యకి తల్లి ప్రేమను చవిచూపిన యశోద ఎంత అదృష్టవంతురాలో కదా. త్రేతాయుగంలో కైకేయిగా రాముని పెంచిన ప్రేమను త్రుంచుకున్న కైక ఆ పాపాన్ని ద్వాపర యుగంలో కూడా మోసి శ్రీకృష్ణుడిని కొడుకుగా పొంది కూడా 14 సంవత్సరాల పాటు ఆ దేవదేవునికి దూరమై మాతృత్వ మమకారానికి నోచుకొని దుర్భర శాపాన్ని అనుభవించింది. అవతారమూర్తిని ఒక యుగంలో పెంచిన మరో యుగంలో కన్నా చేసిన తప్పుకి తగిన ఫలితం అనుభవించక తప్పని కైక కదా తెలుసుకొని తదనుగుణంగా మనుషులుకుంటే మంచిది. ఎవరికైనా కానీ కదా, మనం కూడా అలా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః.